హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావన టాక్స్. సో ఈరోజు ఒక మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. మిర్చి కా సాలన్ చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం మన ఫంక్షన్స్లలో చేసుకున్నట్టుగా మన రెస్టారెంట్లో దాబాలలో ఇచ్చే ఆ మసాలా టైప్లో ఉంటుందన్నమాట. ఇంట్లో చకచక ఈజీగా జీరా రైస్లోకి కానీ, సైడ్కి చపాతీస్లోకి కానీ, పూరీస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుందనమాట. సో ఇక నేను మిర్చీస్ని మధ్యలోకి ఘాటు పెట్టేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. సో మధ్యలోకి ఘాటు పెట్టేసుకొని అన్నిటినీ నేను ఆ మిర్చిని అనేది లాస్ట్కి ఎండింగ్లో కట్ చేసుకుంటున్నాను అనమాట. మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం కర్రీలో వేసే మసాలా ఏవైనా సరే కూడా పర్ఫెక్ట్గా మిర్చిలోకి లోపల వరకు దిగి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనం ఆ మిర్చి తినేటప్పుడు కూడా మనకి ఆ మసాలా అనేది టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో కట్ చేసుకున్న చిన్న చిన్న ముక్కలు కూడా మన కర్రీలో వేసుకోండి. కర్రీలోకి మంచి టేస్ట్ అనేది ఇస్తుంది గ్రేవీలో కలిసి. సో ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. సో దీని తర్వాత కర్రీ చేసుకోవడానికి ఒక బాండి పెట్టేసుకొని అందులోకి మీకు తగినంత ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ కొందరికి ఆయిల్ అనేది పడదు. అంటే ఈ మధ్యలో ఆయిల్ అనేది తక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది నార్మల్గానే వేసుకోండి, ఎక్కువ కాకుండా. కర్రీ టేస్ట్ రావాలంటే మనం ఎక్కువ వేసుకుంటే మన ఆరోగ్యం కూడా చూసుకోవాలి కాబట్టి సో తగినంత వేసుకోండి. మీరు ఎంత వేస్తున్నారో దానికి తగ్గట్టు వేసుకోండి అనమాట. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ మాత్రమే, ఉల్లిగడ్డలు మాత్రమే వేసుకోండి. ఎందుకంటే పొడుగ్గా ఎందుకు కట్ చేయాలంటే మనకి మనం చేసే గ్రేవీ ఏదైతే ఉందో కర్రీలోకి ఆ మసాలా అనేది చాలా ఫైన్గా టేస్ట్ వస్తుందన్నమాట. సో అందుకనే పొడుగ్గా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి అవి కొద్దిగా ఫ్రై అవ్వడానికి నేను ఉప్పు అనేది యాడ్ చేశాను. ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఇందులోకి మనము కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. ఉల్లిగడ్డ ఇలా కోయడం వల్ల మనము హలీంలో ఉంటుంది కదా ఆ టెక్స్చర్, ఆ మసాలా అనేది అలా వస్తుందన్నమాట. మనం చిన్న కోయడం వల్ల అందులోనే కలిసిపోయి మనకి ఆ ఉల్లిగడ్డ అనేది టేస్ట్ అనేది పోతుందన్నమాట. సో పొడుగ్గా కట్ చేసుకోండి. ఈ కర్రీకి ఇలా గ్రేవీ అనేది చాలా బాగా వస్తుంది ఇలా కట్ చేసుకుంటే. సో అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను 1 టేబుల్ స్పూన్. సో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై అవ్వాలి కాబట్టి ఫ్రై చేసినాక ఇందులోకి పుదీనా అనేది మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొందరు అంటే స్కిప్ చేస్తారు, ఓన్లీ కొత్తిమీర కరివేపాకు వేసుకుంటాం కాబట్టి పుదీనా పక్కా వేసుకోండి అనమాట. ఇది తింటుంటే ఈ పుదీనా ఫ్లేవర్ అనేది చాలా టేస్ట్ ఇస్తుంది ఈ కర్రీకి. సో దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత ఎప్పుడైనా వెంటనే పచ్చళ్ళు ఏవైతే నెక్స్ట్ మనం ఏం కర్రీ చేస్తున్నామో అవి వేసేసుకోవాలన్నమాట. ఎందుకంటే కర్రీ అనేది నల్లగా అయ్యే ఛాన్స్ ఉంటుంది పసుపు ఎక్కువసేపు ఫ్రై చేస్తే. సో అందులోకి నేను మిర్చి ఉంటుంది కదా, మిర్చి అనేది ఇక్కడ నేను యాడ్ చేశాను. మిర్చిలో కొంచెం స్కిన్ అనేది లావుగా ఉంటుంది కాబట్టి అది ఉడకడానికి నేను సాల్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ సాల్ట్ యాడ్ చేస్తే కొంచెం స్టవ్ అనేది చిన్నగా పెట్టి ఫ్లేమ్ చిన్నగా పెట్టేసి ఉడకబెట్టాలన్నమాట ఫస్టే. లేకపోతే మనం పులుపు వేస్తాం కదా ఇందులోకి, అది వేయడం వల్ల పులుపు వేయడం వల్ల ఏదైనా తొందరగా ఉడకదనమాట. సో ముందే ఉడికించి పెట్టుకొని తర్వాతకి మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలన్నమాట. సో నేను ఉప్పు వేసి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను వీటిని. ఇక్కడ ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి నేను, మీరు ఇది ఆల్రెడీ పచ్చిమిర్చి కారం కదా మళ్ళీ కారం ఎందుకు వేసినారని అనుకోకండి. ఎందుకంటే ఈ మిర్చి అనేది అస్సలు కారం ఉండదు. ఎంత చిన్నపిల్లలైనా ఎవరైనా తింటారు మిర్చి అనేది. సో అందులోకి కొద్దిగా కారం ఉండాలి, ఎందుకంటే మనం పులుపు యాడ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి. సో కారం వేసుకున్న తర్వాత అందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసి బాగా కుక్ చేయాలన్నమాట ఈ పచ్చిమిర్చి ఇవన్నీ. సో ఈ కర్రీ దేనిలోకైనా బాగుంటుందండి, జీరా రైస్లో కానీ, పూరి, చపాతీ, అన్నంలోకైనా, వేడివేడి అన్నంలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా వాటర్ వేసుకొని ఉడికిన తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేటివి యాడ్ చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, మనము ఒకసారి ఒత్తి చూస్తే ఆ మిర్చిని మెత్తగా లోపల అనేది ఉడికిందనుకో నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అనేటివి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఉడకలేదు అంటే ఇంకొక 2 నిమిషాలు ఎక్స్ట్రా పెట్టేసి దాన్ని ప్రాపర్గా ఇక్కడ ఉడికితేనే
మనకి కర్రీ అనేది కొంచెం ఎండింగ్కి వచ్చినట్టు అనమాట. ఎప్పుడైనా మిర్చిని ఉడకబెట్టాలి. సో ఇక్కడ నేను చింతపులుపు అనేది ఒక చిన్న బౌల్ నుండి వేసుకుంటున్నాను అనమాట. చింతపులుపు వేసినాక ఇంకా ఎట్టి పరిస్థితిలో పచ్చ అనేది ఉడకదు, పులుపుకి ఉడకదనమాట. సో చింతపులుపు వేసిన తర్వాత ఇందులోకి 2 చెంచాల నువ్వుల పొడి యాడ్ చేసుకోండి. నువ్వుల పొడి వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో నువ్వుల పొడి వేయడం వల్ల ఆ టెక్స్చర్ కూడా చూడండి, మనకి ఇప్పటివరకు ఉంది అంతా వాటరీ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా. నువ్వుల పొడి వేయడం వల్ల చాలా గ్రేవీ అనేది ఫైన్గా వస్తుంది. అందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి పొడి వేస్తున్నానండి, ఎండు కొబ్బరి పొడి వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ఉప్పు అనేది యాడ్ చేసాం కదా. మళ్ళీ ఉప్పు ఇక్కడ మొత్తం సరి చూసుకొని మళ్ళీ ఒకసారి ఉప్పు కూడా యాడ్ చేసుకోండి, ఎందుకంటే తగ్గుతుంది. మనం ఫస్ట్ కర్రీకి తగ్గట్టే వేసాము, ఇప్పుడు మొత్తం టోటల్ కర్రీకి తగ్గట్టు వేసుకోండి ఉప్పు అనేది. కర్రీకి ఉప్పు అనేది వేసుకున్న తర్వాత ఇందులోకి జీలకర్ర మెంతం పొడి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర మెంతం పొడి. అండ్ ఇప్పుడు యాడ్ చేసేది ధనియా పొడి అనమాట. ధనియా పొడి వల్ల కూడా చాలా టేస్టీ ఉంటుంది. ఈ 4 అండి, నువ్వుల పొడి, ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, ఇవి 4 వల్ల కర్రీకి ఎంత టేస్టీ వస్తుందంటే అంత టేస్టీ వస్తుంది. మళ్ళీ పుదీనా కూడా అండి, చాలా టేస్టీ వస్తుందండి. ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. సో అయిపోయిందండి కర్రీ, చూస్తున్నారు కదా ఎంత బాగా కుక్ అయిందో, ఎంత బాగా, నాకైతే చెప్తుంటే నోట్లో ఊరిలు వస్తున్నాయి అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ అందరితోటి ఈ వీడియో అనేది తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్ అండి.